ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఒక కార్యక్రమం చేయకుండా మన ఈ మధ్య వాళ్ళ మీటింగ్లో మాట్లాడుతున్నాడు, మనం చేసిన పని చెప్పుకోలేక ఓడిపోయాం, మనం కనుక చెప్పుకున్నట్టయితే గెలిచామని చెప్పి చెప్తున్నాడు. ఏమీ పని చేయలే ఆయన. పెన్షన్ ఇస్తాడు 2000 నుంచి 3000 చేస్తాడు. 3000 చేయడానికి 5 సంవత్సరాలు పెట్టింది ఆయనకి. అట్లానే పిల్లలకు చదువుకి ఇద్దరికి డబ్బులు ఇస్తాడు. అవి చేయడానికి ఒకరికి ఇచ్చి ఒకరికి ఎగ్గొట్టేశారు. ఏం పని చేయలే ఆయన. కాలక్షేపం చేసేసి 5 సంవత్సరాలు కాలక్షేపం చేసి ఇంట్లో కూర్చొని కక్షలు తోటి రాష్ట్ర ప్రజలందరినీ ప్రాంతీయ మాటలతోటి కులాలతోటి మతాలతోటి విభజన చేసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం తప్పక ఏ కార్యక్రమం కూడా ఆయన చేయలేదు. ఇంకా చేసింది ఆయన చేసింది చెప్తే ఇంకా అంత దరిద్రంగా పరిపాలన చేసి సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు అన్నమాట. ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ రన్ చేస్తున్నాం. ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, మీరే చూస్తారు. ఈరోజు పిడుగురాళ్లలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు వ్యాఖ్యలను చూస్తే నిజాల్ని దాచిపెట్టి అబద్ధాలని పదే పదే చెప్పటం వల్ల అయ్యే నిజమవుతాయి అన్న భ్రమలో ఉన్నారు. ఎందుకంటున్నాను అంటే పెన్షన్లు పంచడానికి 5 సంవత్సరాలు పట్టింది అంటున్నారు. 2000 నుంచి 3000 ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పెంచుకుంటూ పోయి ప్రతి ఒక్కళ్ళకి నెల ఇంటికి వెళ్ళి అందజేశాము. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఒక్క పెన్షన్ అన్నా మీరు కొత్తది ఇవ్వగలిగారా? మళ్ళీ సిగ్గు లేకుండా ఆ రోజు పెన్షన్ విధానాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారు. అదేవిధంగా అమ్మ ఒడి గురించి ఏదో మాట్లాడుతున్నారు. అమ్మ ఒడి అనే ఒక పథకాన్ని సృష్టించిందే జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నట్టున్నారు. అంత గొప్ప పథకాన్నే మీరు కాపీ చేసి పేరు మార్చుకొని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా మర్చిపోతే ఎలా? అర్హులు ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా డైరెక్ట్గా ఆ పథకాన్ని అందేలాగా చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అభివృద్ధి చేయలేదు అనే మాటలు వస్తున్నాయి. రవికుమార్ గారు, మీరు ఈరోజు ఏ కార్యక్రమానికైతే వచ్చారో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో పనులు ఎంతవరకు వస్తున్నాయని పరిశీలించడానికి వచ్చారో ఆ మెడికల్ కాలేజీని స్థాపించిందే తీసుకువచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి.